హలో ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్లో మొత్తం రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూ తెరపైకి వచ్చింది. అదొక ఎలక్షన్ ఎజెండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే అమిత్ షా వీడియో మార్ఫింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఎలక్షన్ ఎజెండా మాత్రమే మాట్లాడుతున్నారు. అదే రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది. బీజేపీ వస్తే బీజేపీకి 400 సీట్లు వస్తే సెంట్రల్లో రిజర్వేషన్స్ ఎత్తేస్తారు. ఎవరికి? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎత్తేస్తారని. యాక్చువల్గా అమిత్ షా వీడియో ఏంది? అమిత్ షా వీడియో బీసీఈ కేటగిరీలో మైనార్టీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ ఎత్తేస్తాం, ఇది మతపరమైన రిజర్వేషన్, దీన్ని తీసేసి దీన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతాం అనేది అమిత్ షా వీడియో. దాన్ని ఎట్లా మార్పింగ్ చేసిండ్రో ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా ఏ ఎలక్షన్ ప్రచారం చేసినా కేవలం ఇది ఒక్క ఎజెండానే మాట్లాడుతున్నారు. బీజేపీ వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పోతుంది రిజర్వేషన్, బీజేపీకి వేసే ఓటు మీ రిజర్వేషన్కు వేటు అని మాట్లాడుతున్నారు. నిజానికి ఇందులో రేవంత్ రెడ్డి ఫుల్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని తిప్పికొట్టాల్సిన భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో తిప్పికొట్టలేకపోయింది. అది అబద్ధమో నిజమో కానీ గట్టిగా చెప్పగలుగుతున్నారు రేవంత్ రెడ్డి. దాని అంతే స్థాయిలో బీజేపీ నుంచి కౌంటర్ వస్తలేదనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. నిజానికి 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఎత్తేసిన సాధ్యం అవుతుందా? పార్లమెంటులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఊకుంటారా? వాళ్ళు ఓటు వేస్తారా అనుకూలంగా? వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు కదా. నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే అనవసరంగా బీజేపీ దీనిలో ఇరుక్కుపోయింది. ఈ ట్రెండ్లో ఇరుక్కుపోయి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వీళ్ళందరూ దానికి రెస్పాన్స్ కావాల్సి వచ్చింది. మోదీ మొన్న వచ్చినప్పుడు మాట్లాడినారు, తెలంగాణకు వచ్చినప్పుడు నేను బతుకున్నంతకాలం రిజర్వేషన్స్ ఎత్తేనియ్యను, నేనే కాపాలగా ఉంటానని మోదీ మాట్లాడినారు. అమిత్ షా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మోహన్ భాగవత్ అయితే అసలు రిజర్వేషన్స్ గురించే మాకేం సంబంధం లేదు, ఈ రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి, రిజర్వేషన్స్ ఎత్తేసే అవకాశమే లేదు, ఎందుకు ఎత్తేస్తారని ఆయన కూడా రెస్పాన్స్ కావాల్సి వచ్చింది. ఇందులో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. బీజేపీని ఇరుకున్న పెట్టడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇంకో విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. 6 గ్యారంటీల గురించి చర్చే లేకుండా చేసిండ్రు. నిజానికి జనాలకు చాలా అవసరం ఉన్న 6 గ్యారంటీలు, ఈ 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు, లేకపోతే ఇప్పటివరకు 5 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఆల్మోస్ట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 5 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసింది అన్న చర్చను పక్కన పడేసిండ్రు. అది మళ్ళీ తెరమికి రాకుండా కేవలం పొలిటికల్ ఎజెండా మాత్రమే డిసైడ్ చేస్తున్నారు. పొలిటికల్ ఎజెండా చుట్టే వాళ్ళ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ రేవంత్ రెడ్డి దానిలో పడ్డాయి, చక్కెరలో పడ్డాయి. మిగతా బీఆర్ఎస్ వాళ్ళు కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. కొంత బీఆర్ఎస్ఏ హామీల గురించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కేసీఆర్ బస్ టూర్లోనో లేకపోతే మిగతా కేటీఆర్, హరీష్ రావు, మిగతా అభ్యర్థులు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైంది, లేకపోతే 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది, రైతు భరోసా ఏమైంది, రైతు బంధు ఎంతమందికి ఇచ్చింది, ఇట్లాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు అక్కడక్కడ. బీజేపీ అయితే మొత్తం పసాయించి కూర్చుంది. ఎందుకు ఆ విషయంలో కౌంటర్ ఇవ్వలేకపోయిందో, ఎందుకు అమిత్ షా వీడియోలు మార్పింగ్ చేస్తే సీరియస్గా చర్యలు తీసుకోలేకపోయిందో తెలియదు. కానీ బీజేపీ కేవలం మోడీ గాలినో లేకపోతే అయోధ్య రాముడి భక్తిని మాత్రమే నమ్ముకుంటే కుదరదు. రాజకీయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక వల వేస్తే ఆ వలలో బీజేపీ చిక్కుకున్నదని చెప్తున్నాను నేను. జనమంతా కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చిండ్రు ఆ చర్చను. 6 గ్యారెంటీల గురించి కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడే కదా ప్రభుత్వం నుంచి కావాల్సినవి సాధించుకోవడం, లేకపోతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, మన ఇంటికి ఓటాడడానికి వచ్చిన వాళ్ళని అడగడం, ఇవన్నీ చేసేది. ఈ 5 నెలల్లో కాంగ్రెస్ కేవలం బస్సు ఫ్రీ హామీ తప్ప ఏవీ అమలు చేయలేకపోయినా దాని మీద చర్చే లేకుండా చేసే ప్రయత్నం ఒకటి నడుస్తుంది, ఒక కుట్ర. ఇది జనాలకు నష్టం. రిజర్వేషన్లు ఎత్తేయడం అంత ఈజీ కాదు. అంబేద్కర్ వచ్చినా రిజర్వేషన్లు ఎత్తేయలేరన్న నిజం అందరికీ తెలుసు. ఇది కేవలం రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. జస్ట్ ఎలక్షన్స్ పర్పస్ వాడుతున్నారు దాన్ని. కానీ ఎలక్షన్ ఎజెండా అది కాదు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. 6 గ్యారెంటీల మీద ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పక్కదారి పట్టించే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడు చేస్తున్నది. ఏ ప్రభుత్వం ఉన్నా పక్కదారి పట్టించే ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు సరైన దారిలో పోయి
ప్రజలకు అవసరమైన ఎజెండాను ఫిక్స్ చేసి దాని మీద చర్చ జరిగితే బాగుంటుందన్న అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.